ఇండియన్ స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళి స్థిరపడి అక్కడ ఏదో ఎంప్లాయ్మెంట్ చేసుకుని అక్కడే ఉండిపోవాలనుకుంటారు చాలా మంది. అయిపోయింది అది అయిపోయింది, గేమ్ ఎప్పుడూ అయిపోయింది. చాలా మంది గ్రీన్ కార్డ్ అని చెప్పి తిరుగుతుండే ఇక్కడ. గ్రీన్ కార్డ్ కూడా సిటిజన్షిప్ కాదు, అది కూడా వీసా. చెప్పారు ఆల్రెడీ అది కూడా. మన దగ్గర ఇక్కడ చెప్పారు ఎవరైనా మీకు వచ్చి గ్రీన్ కార్డ్ వీసా అని చెప్పేసి? చెప్పరు మన దగ్గర. ఎందుకంటే ఆడంటాడు అమెరికా ఒక పెళ్లికి వెళ్ళారు అనుకోండి, ఇక్కడ వాళ్ళు ఏమంటారు మీ కొడుకు ఎక్కడ ఉన్నాడండి? అమెరికా. కూతురు అమెరికా. అరే బాబా, పెట్రోల్ బంక్లో పనిచేస్తున్నాడా, లేకుంటే హోటల్లో పనిచేస్తున్నాడా, లేకుంటే సూపర్ మార్కెట్లో పనిచేస్తాడా అడగరు, ఐటీలో పనిచేస్తారంటారు. మనకు తెలుసు నిజం ఏముంటుందండి, అందరూ అంటలేను నేను మ్యాక్సిమం. సో ప్రాబ్లం అది, మనం ఒక ఇల్యూషన్ క్రియేట్ చేసాం. అమెరికాకి వెళ్తే అంత అయిపోయింది, అక్కడ బంగారం రోడ్డు మీద పడి ఉంటుంది, వెళ్ళి బ్యాగ్లో తీసుకొని రావచ్చు అని చెప్పి. అది కాదు, వెరీ టఫ్ సిచ్యువేషన్ దేర్. ఉద్యోగం లేదు, కెనడా ఇస్ అన్ బ్యాడ్ స్టేట్, ఇంకా దారుణం ఉంది అక్కడ. కానీ మనం ఆ ఇమేజ్ క్రియేట్ చేశారు, దానికోసం అది ఇల్లీగల్గా వెళ్ళారు, లీగల్గా వెళ్ళారు, అన్నీ చూస్తున్నారు. ఇప్పుడు చూడండి, ఈసారి 47% పడిపోయింది H1B వీసాస్కి, కాకుండా ఎడ్యుకేషన్ అప్రూవల్స్ కూడా. ఈసారి లేదు, కోస్టల్కి ఎవరు లాడలేదు, పిల్లలు భయపడుతున్నారు. అక్కడికి వెళ్తే రిటర్న్ పంపించేస్తున్నారు, ఒకసారి ఎయిర్పోర్ట్ నుంచే పంపించేస్తున్నారు. సో అమెరికా అని ఉంటారు. అమెరికా ఇప్పుడు బంగ్లాదేశ్ వాళ్ళు వచ్చి మన దగ్గర వచ్చి మన ఉద్యోగం తీసుకుంటారండి, ఈ కెమెరా వాళ్ళు నేను నడిపిస్తూ ఉంటాడు బంగ్లాదేశ్ వాడు. అప్పుడు మీరేం చేస్తారు? నేనేం చేసుకోవాలరా బాబు అని అడుగుతారా? రెవల్యూషన్ వస్తుంది. మన తెలంగాణ అప్పుడు అదే జరుగుతుంది, తెలంగాణ వచ్చింది అదే కదా. సో వాడు కూడా అది చేస్తున్నారు. మీరు వచ్చి మా ఉద్యోగం తీసుకుంటున్నారు, మేము చూసుకొని కూర్చోవాలి నా మేము? మీకు మీ దేశం ఉంది, మీరు వెళ్ళి అక్కడ కూర్చోండి. మీరు చదువుకోడానికి వచ్చారు, చదువుకొని వెళ్ళిపోండి, నో ప్రాబ్లం. బట్ ఇఫ్ యూ దాట్ ఎక్స్ట్రాడినరీ స్కిల్ యూ కెన్ స్టే బ్యాక్. మా దగ్గర స్కిల్ లేదనుకోండి, మీరు ఉండండి ఇక్కడే. గ్రీన్ కార్డ్కి 20 సంవత్సరాలు వెయిటింగ్ లిస్ట్ ఉంది, మీరు వెయిట్ చేయండి. మీరు బహుశా 80-90 వచ్చినప్పుడు మీకు సిటిజన్షిప్ అప్పుడు వస్తుంది. సో మనోళ్ళ డ్రీమ్ అది అది ఇక్కడ ఉందండి. ఇక్కడ మా కేరళ లేదు, ఇది కేరళలో నర్సెస్ వెళ్తారు చాలా మంది, నర్సెస్ కి డిమాండ్ ఉంది. ఎందుకంటే యూరోప్ కానివ్వండి, యుఎస్ లో నర్సింగ్ చాలా తక్కువ అక్కడ. అవును, అక్కడ వాళ్ళు నర్సెస్ కావాల్సింది ఇండియా నుంచి. సో వాళ్ళు తీసుకుంటారు. కానీ మన దగ్గర అది కాదు కదా, మన దగ్గర క్రియేట్ చేసిన ఇమేజ్ అంటే యుఎస్ అంటే కానీ అబ్బా డాలర్లు. కానీ ఇప్పుడు ఇంత టఫ్ సిచ్యువేషన్లో కూడా మళ్ళీ వెళ్ళటానికి ట్రై చేస్తున్నారు కదా. మనం అదే కదా ఏం చేస్తారు ఇక్కడ కూర్చొని. మన దగ్గర పొలాలు అమ్మేసుకొని, ఇల్లు అమ్మేసుకొని, వీళ్ళు పాపం విలేజ్ నుంచి వస్తాడు, వాడు 5 స్టార్ హోటల్లో పెద్ద ఇది పెడతాడు, ఫేర్ ఇవాళ కూడా చూస్తాను, ఫుల్ పేజ్ యాడ్ ఒకటి. చాలా పెద్ద బిల్డింగ్లు చూపిస్తాడు, అది చూపిస్తాడు, ఇది చూపిస్తాడు. మీరు చెప్పండి సార్, కార్నెల్ యూనివర్సిటీ, హార్వర్డ్, కేంబ్రిడ్జ్, లేకుంటే ఏదైనా టాప్ యూపెన్, కొలంబియా, వీళ్ళు ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారా 5 స్టార్ హోటల్లో? లేదు, పెట్టారు. వాళ్ళ దగ్గర అడ్మిషన్ దొరకాలంటేనే కొట్టుకోవాలి మీరు, చాలా కష్టం అడ్మిషన్ రావడం. అక్కడ 3rd రేట్ యూనివర్సిటీ, అసలు ఇవ్వరు రాని యూనివర్సిటీస్కి ఇక్కడ వచ్చి ఇట్లాంటి సర్కస్లు చేస్తారు. అని మన పిల్లలు దాంట్లో పడతారు. ఇంకోటి ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్, వాళ్ళు కూడా ఎంతో పని చేస్తారు. లేనిపోయిన బ్యాంక్ లోన్ చూపించేసి అది చేసి ఇది చేసి అక్కడ వెళ్ళినా పాపం పట్టుబడతారు. కరెక్ట్, మీకు అన్ని మీరు అక్కడ వెళ్ళండి, చదువుకోండి, ఎవరు వద్దంటలేదు. అమెరికన్ మాస్టర్ సిస్టమ్ ఇస్ ఎక్సలెంట్. ఓకే, ఆప్షనల్ ట్రైనింగ్ ఉంది, దాని తర్వాత 2 సంవత్సరాలు మీరు ఆప్షనల్ ట్రైనింగ్ చేసుకోవచ్చు. దాని తర్వాత H1B. ఇప్పుడు H1B ఎవరు స్పాన్సర్ చేయట్లేదు, ఇండియన్స్ కూడా. ఓపీటీ కూడా ఇప్పుడు బిల్ పెట్టాడు కదా ట్రంప్, ప్రైవేట్ బిల్. అది ప్రైవేట్ బిల్, మన దగ్గర ప్రైవేట్ బిల్ పెడతారు, అది తీసేయమంటారు. అవును. సో ఓపీటీ ఎందుకు పెడతారంటే మీ స్కిల్ డెవలప్ చేయడానికి. కోర్స్ అయిపోయిన తర్వాత స్పెషల్ STEM కోర్సెస్లో, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ కోర్సులో మీకు స్కిల్ డెవలప్ చేయడానికి మీకు ఆపర్చునిటీ ఇస్తున్నారు. దాంట్లో 10 మందిలో 2 మందికి వాళ్ళు ఉద్యోగం ఇస్తారు అక్కడ. ఫర్లీ రిమైనింగ్ ప్రాబ్లం మన వాళ్ళు ఏం చేస్తారు, అక్కడి నుంచి కెనడాకి వెళ్తారు. ఇక్కడ వచ్చి ఏం చూపిస్తారండి, ఇక్కడ వచ్చి నాకు అక్కడ ఉద్యోగం లేదని చెప్తారు. ఇక్కడ వచ్చి రిటర్న్ వచ్చి అమ్మ నాన్న ఏమంటారు, నీకు 50 లక్షలు 60 లక్షలు 70 లక్షలు బట్టి పంపించావు నిన్న అక్కడికి, వచ్చేసావు. అట్లనే వాళ్ళ ఐడెంటిటీ వాళ్ళు సంపాదించుకొని ఇక్కడ పెద్ద ఫ్లాట్లు కొని వాళ్ళని ఇక్కడ చూసుకుంటారని కాదా, అయిపోయింది అదంతా. ఇండియా ఇస్ యాజ్ గుడ్ అ డెస్టినేషన్, మీరు వెళ్ళొద్దని చెప్పట్లేదు, కానీ యూ షుడ్ టెంపర్ డౌన్ మీరు కొంచెం తగ్గించుకోండి మీ అడ్మినిస్ట్రేషన్ నుంచి బయట రండి. మీరు ఈ మొన్న కూడా చూసాం, టానా వాళ్ళతో ఫ్రాడ్ జరిగింది మొన్న, చూసారు కదా, ఎంతో మంది పిల్లల్ని పంపించేశారు, ఉద్యోగాలు పంపించారు, వర్కింగ్ ప్రొఫెషనల్స్ పంపించారు, కేసులు పెట్టారు వాళ్ళ మీద. యాపిల్లో పనిచేస్తున్న వాళ్ళ ఉద్యోగం పోయింది, అది ఇంకో స్టోరీ. మన దగ్గర ఇక్కడే చేస్తారు మన వాళ్ళు, అది ఏటీజీ బెనిఫిట్స్ కోసం డబ్బులు ఇచ్చి మరి డబ్బులు తీసుకుంటారు, అది అక్కడే చేసి అదే పని చేశారు, అక్కడ వెళ్ళి పట్టుకున్నారు వాళ్ళు. సో మన వాళ్ళు ఇల్లీగల్ చేయకుండా మీరు అక్కడ వెళ్ళినప్పుడు సత్యనారాయణ కానివ్వండి, మిగతా వాళ్ళు కానివ్వండి ఉన్నారు. ఇండియన్స్ హావ్ గాన్ టు ద టాప్, దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. కానీ అందరు సత్యనారాయణ కాదు కదా. అవును. సో యూ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ ఇట్. మీ స్కిల్ మీద ఉంటుంది.
కానీ మీరు అక్కడికి వెళ్ళాలనే సింగులర్ ఏం పెట్టుకున్నారంటే జీవితంలో, దెన్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. సో ఫైనల్ ఇంకొక కాన్సెప్ట్ ఇంకోటి ఏంటంటే గోల్డ్ భవిష్యత్ నియర్ ఫ్యూచర్లో ఏంటి? గోల్డ్కి ఆయిల్కి రేట్ ఉంది, నేను చెప్పాను కనెక్షన్ ఒకటి ఉందండి. స్టాక్ మార్కెట్, ఆయిల్, గోల్డ్, ఈ మూడింటి కనెక్షన్ ఉంది. బంగారం దేనికి వాడుకుంటారు? ఒక సేఫ్ డిపాజిట్ లాగా వాడుకుంటారు. ఏదో ఒక రోజు వర్షం పడితే మనం అమ్మేసుకోవచ్చు అని చెప్పేసి. కరెక్ట్ అండి. మోస్ట్ లిక్విడ్ ఫామ్ అది. మీరు ఇల్లు తీసుకున్నా కానీ మీరు ఒకసారి ఇల్లు అమ్మడానికి వెళ్తే మీకు ఎవరు రేటే రాదు, టైం పడుతుంది కూడా, టైం పడుతుంది. ఇవి ఇవ్వాలంటే రేపు మీకు డబ్బులు వచ్చేస్తుంది, స్పాట్ ఆన్ ద స్పాట్ బ్యాంక్లో వెళ్ళి ఇచ్చేస్తారు. సో ఇంటర్నేషనల్ ఏం చేస్తారంటే బ్యాంక్స్ ఇప్పుడు మన దగ్గర నోట్లు ప్రింట్ చేస్తారండి. ఓకే, ఆర్బీఐ 1,00,000 కోట్లు లోన్లు నోట్స్ ప్రింట్ చేసిన 500 నోట్లు. వాళ్ళ దగ్గర అంత బంగారం ఉండాలి, దీని వాల్యూ అంత వాల్యూ వాళ్ళ దగ్గర ఉండాలి. ఓకే, ఏదో నోట్లు ఒట్టిగా ప్రింట్ చేయడం కాదు. వెనిజువేలా వాళ్ళు చేశారు కదా, అట్లా అయిపోతుంది. లాస్ట్లో బ్రెడ్ కొనడానికి ఒక లారీలో తీసుకెళ్ళాలంట డబ్బులు, నోట్లు, ఒక బ్రెడ్ లోఫ్ కొనడానికి. సో వాల్యూ ఉండాలి. ఈవెన్ అన్ని కంట్రీస్, యూఎస్ కూడా అంతే. ఫార్ట్ నాక్స్ అని చెప్పి వాళ్ళ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వాళ్ళ వాల్డ్స్ అంటే, నేను 100 కోట్లు నోట్లు ప్రింట్ చేస్తే 100 కోట్ల బంగారం అక్కడ పెట్టాలి, నేను తాకిది పెట్టాలి. దట్ ఈస్ ద బ్యాలెన్స్ ఫర్ దట్. సో బంగారం, ఆయిల్, స్టాక్ మార్కెట్. ఆయిల్స్లో కూడా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఉంది ఒకటి. అంటే ఇప్పటి నుంచి 2030లో ఆయిల్ $65 అయితే బ్యారెల్కి. ఒకటి చెప్తారు కాదు 70 అవుతుంది, పెట్టుకడదాం చాలా ఒఫిషియల్లీ. వస్తే వాడికి బంగారం వాడు పండుగ చేసుకుంటాడు 70 ఉన్నవాడు. సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాను. మన దగ్గర ఉన్న బంగారం, మన మహిళల దగ్గర ఉన్న బంగారం భారతదేశంలో అన్నిటికంటే ఎక్కువ. యుఎస్ గవర్నమెంట్ దగ్గర లేదు అంత బంగారం, కానీ అది వాడుకుంటలేదు. ప్రొడక్టివ్ 30,000 టన్నులు ఉందండి, అది లాకర్లో పెట్టుకుంటున్నారు. అంటే వాళ్ళ టిపికల్ మిడిల్ క్లాస్ మెంటాలిటీ అంటే రేపు ప్రాబ్లం వస్తే ఇది బంగారం అమ్మేసుకొని మనం ఏమైనా చేసుకోవచ్చు. ఏంటి నెక్స్ట్ ఈ మొత్తం బంగారం ఇన్వెస్ట్ చేసి ఫైదా లేదండి. అబ్సల్యూట్లీ నో. ఇప్పుడు ఆల్రెడీ హైక్ వెళ్ళిపోయింది, చాలా హైక్, 90 దాటింది. 10 గ్రామ్స్ అక్కడ ఇక్కడ 5,000, 2,000, 3,000 అక్కడ ఇక్కడ అవుతుంది. కానీ ఆ ఒరిజినల్ నా పెళ్లి జరిగినప్పుడు బంగారం 15,000 ఉండే, 10 గ్రామ్స్, 8 గ్రామ్స్. అప్పుడు ఇప్పుడు ఎంత అండి? ఇప్పుడు ఆల్మోస్ట్ 90 ఉంది. దట్ ఇస్ 90,000. మీరు అప్పుడు ఇన్వెస్ట్ చేస్తే దే వాజ్ అ సెన్స్ అని. కాదు ఇప్పుడుండే సిచ్యువేషన్ లో స్టాక్ మార్కెట్ లాగా అయిపోయిందండి. ఇప్పుడు స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేస్తే మీకు ఎంత వస్తుంది లాభం? ఓకే, మ్యాక్స్ 5,000 తగ్గుతుంది. ప్రాఫిట్ తగ్గిద్ది అంటారు. చాలా తగ్గింది. తగ్గుతుందా ప్రాఫిట్? లేదంటే ప్రాఫిట్ లేకుండా సేఫ్ కీపింగ్ లో అదే రేంజ్ లో ఉంటుంది. అక్కడ ఇక్కడ మీరు ఎప్పుడు కొనాలో బంగారం దాని మీద ఉంటుంది. ఇప్పుడు వెళ్ళి కొనడం పెళ్లి కొనుక్కుంటారు, మీకు యూస్ కొనుక్కుంటారు, స్పెక్యులేషన్ కాదు. మీరు దానికోసం హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది. మన పేపర్లో కూడా వచ్చింది. ఒకటి యూఎస్ లో ఉద్యోగం లేదు వాళ్ళకి, వాళ్ళు అక్కడ నుంచి 0% ఇంట్రెస్ట్ తీసుకుని ఇక్కడ ఫ్లాట్లు గేటెడ్ కమ్యూనిటీ కొనుక్కుంటున్నారు. అది పోయింది ఇప్పుడు. సో వాట్ ఇస్ ద నెక్స్ట్ ఆప్షన్? గోల్డ్. సో ఇన్వెస్ట్ చేస్తారు గోల్డ్ లో. ఓకే, కానీ గోల్డ్ లో మీకు రిటర్న్ వస్తుందా? రాదు. అప్పుడు స్టాక్ మార్కెట్ చూస్తారు. స్టాక్ మార్కెట్ లో పెడదాం, దాంట్లో ఐపీఓలు తీసుకుందాం. ఐపీఓలు తీసుకున్నాం, అది ₹100 ఐపీఓ 200 అయితే నాకు లాభం, అమ్మేసుకుంటాను. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కట్టేసుకుంటాను, ప్రాబ్లం లేదంటారు. సో మన దగ్గర దేనికి వాడుకుంటున్నారో డబ్బులు దాని మీద ఉంటుంది. అంటే ఇప్పుడు ట్రంప్ రెసిప్రోకల్ ట్యాక్స్ చేసినటువంటి యాజ్ ఆఫ్ నౌ దేని మీద ఇప్పుడు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం వేస్ట్ అంటారా? అంటే గోల్డ్ వేస్ట్ అని ఎప్పుడు చెప్పలేదు నేను. గోల్డ్ మన దాంట్లో ఇండియన్ మెంటాలిటీలో డిఫరెంట్. మీరు ఇన్వెస్ట్మెంట్గా వాడుకుంటున్నారా, మీరు మీ యాక్చువల్ యూసేజ్ వాడుకుంటున్నారా? ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో ఇప్పుడుండే ఇన్వెస్ట్మెంట్కి గోల్డ్ కాదండి. మీరు రిటర్న్స్ చూడండి, లాస్ట్ 10 సంవత్సరాల్లో గోల్డ్ లో ఇన్వెస్ట్ చేసిన మనిషి, స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ అదే డబ్బులు పెట్టిన మనిషికి ఎవరికి ఎక్కువ డబ్బులు రిటర్న్స్ వచ్చిందని స్టాక్ మార్కెట్ లో వచ్చింది కంపేర్ టు స్టాక్ మార్కెట్కి వచ్చింది. కరెక్ట్. బట్ గోల్డ్ లో కూడా మీకు 4 months బ్యాక్ కి ఇప్పటికి చాలా డిఫరెన్స్ వచ్చింది, ఆల్మోస్ట్ 20% రేట్. అదే. సో మీరు అదే డబ్బులు మీరు ఇంట్రెస్ట్ లో పెడితే బ్యాంక్ లో మీకు ఎంత వస్తుంది, మీరు అట్లా క్యాలిక్యులేట్ చేయాలి. అదే డబ్బులు నేను రియల్ ఎస్టేట్ లో పెడితే నాకు ఎంత వస్తుంది, అదే డబ్బులు నేను స్టాక్ మార్కెట్ లో వస్తే నాకు ఎంత వస్తుంది. అక్కడ చూస్తే మీరు 20% కానీ ఎక్కువ, 30%, 40% దాంట్లో వచ్చి ఉంటుంది మీకు. అప్పుడు ఏది తీసుకుంటారు? ఇప్పుడు ఈ రెసిప్రోకల్ ట్యాక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మన ఆర్నమెంట్స్ ని అక్కడ తీసుకెళ్తే ఇంపోర్ట్ డ్యూటీ పెంచారు. ఆర్నమెంట్స్ కాదు మన అమ్మేది, ప్రెషియస్ స్టోన్స్ అండ్ జెమ్స్ అండ్ జ్యువెలరీ. ప్రెషియస్ స్టోన్స్ గుజరాత్ లో అంతా పాలిష్ చేస్తాం కదా, అవును, అది. దానికి రేట్ ఎక్కువ చేశారు, ప్రాబ్లం లేదు. అది కొనేటోడు కొంటాడు. హార్లీ డేవిడ్సన్ ఎగ్జాంపుల్. ఆర్నమెంట్స్ కూడా పెంచినట్టున్నారు. ఆర్నమెంట్స్ మన దగ్గర ఇండియన్ ఆర్నమెంట్స్ అక్కడ ఎవరు కొనరు, ఇండియన్స్ కొంటారు మ్యాక్స్. అది కూడా ఇండియాలో వచ్చి కొంటారు. పెళ్లి ఉంటే వాళ్ళు ఇక్కడికి వస్తారు, వాళ్ళు యుఎస్ నుంచి కూడా. దానివల్ల తగ్గుతుంది. జెమ్స్ అండ్ జ్యువెలరీ ఏం తగ్గదండి, మన దగ్గర డిమాండ్ ఉంటుంది, ఎక్కడ పోదు అది. అక్కడ కూడా సేమ్. మీరు రెసిప్రోకల్, మీరు అమెరికా నుంచి ఎంత చేసుకుంటాం, మన అమెరికన్ డైమండ్స్ ఎంత కొనుక్కుంటాం మనం, అదే రేటు వాళ్ళు ఇస్తారు.
మనం జీరో చేస్తే వాళ్ళు కూడా జీరో చేస్తారు. ఓకే. అది అమెరికన్ గవర్నమెంట్ కొనట్లేదు, కన్స్యూమర్ కొంటున్నారు, అది గుర్తుపెట్టుకోండి. ఓకే. సో కన్స్యూమర్ ఏం చూస్తాడు, నాకు అన్నిటిగా తక్కువ ఎక్కడ వస్తుంది, ఇదే క్వాలిటీది ఎక్కడ వస్తుంది, మీరు అదేగా చేసేది. మనం అందరం అవును. కూరగాయలు కొంటారంటే అదే చేస్తాం మనం. టమాటా చూసి ఇంకో ధర వెళ్ళి టమాటా 5 రూపాయలు తక్కువ ఇస్తారా అంటే అడుగుతాను. అవును. అదేనా సేమ్ కాన్సెప్ట్. సో డాలర్ ఇంత ఫ్లక్చువేషన్ లో కూడా డాలర్ రూపీ కంపేర్ చేస్తే రూపీ పెద్దగా ఏమి లాస్. మేజర్ కరెన్సీస్ అగేన్స్ రూపీ చాలా చాలా బాగా పర్ఫామ్ చేస్తుందండి, చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. మీరు జాపనీస్ యెన్ తీసుకోండి, చైనీస్ తీసుకోండి, మిగతా అందరి కరెన్సీలు తీసుకోండి, యూరోపియన్ కరెన్సీస్ తీసుకోండి, ఇండియన్ రూపీ హెస్ పర్ఫార్మ్ వెరీ వెల్, నో ప్రాబ్లం. మనం ఒక డిసిప్లిన్ పెట్టుకున్నామండి, ఎస్పెషలీ లాస్ట్ 10 సంవత్సరాలు మన ఫిజికల్ డెఫిసిట్ కంట్రోల్ చేయడము, మన రెవెన్యూ డెఫిసిట్ కంట్రోల్ చేయడము, ఖర్చు పెట్టడం దానికి మోదీ గారు అదొక మంచి పని చేస్తారు. చాలా నిర్మలా సీతారామన్ ముందు అరుణ్ జైట్లీ గారికి, తర్వాత నిర్మలా సీతారామన్ గారికి ఆ డిసిప్లిన్ మెయింటైన్ చేశారు. అది మనం ఇక్కడ చూడట్లేదు తెలంగాణలో. జీతం ఇవ్వడానికి డబ్బులు ఏం చెప్పి రేవంత్ రెడ్డి చెప్పారు. ఆలోచించండి, ఏపీలో కూడా అదే పరిస్థితి. 4,000 కోట్లు తీసుకొని నెలకు అప్పు తీసుకుంటున్నారంట, హ్యాండ్ లోన్ అంటున్నారు అది కూడా. సో ఇట్స్ వెరీ బ్యాడ్ సిచ్యువేషన్. సో ఓవరాల్ మనం చూస్తే ట్రంప్ ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ హిస్ నేషన్. ఆయన యుఎస్ఏని చూసుకుంటున్నారు, మన దేశంలో మన ప్రధానమంత్రి మన భారతదేశం ఎట్లా చూసుకుంటున్నారు అదే పాలసీ అతను అక్కడ ఫాలో అవుతున్నాడు. అతను ఏం చేసుకున్నా మనకే ఇబ్బంది లేదు, మనకి ఏ ఇబ్బంది లేదు. ఇలాంటి మనం ఈ ఊహాగానాలు అది ఇది అని చెప్పి మనం పడక్కర్లేదు దాంట్లో. కానీ ఎంప్లాయ్మెంట్ ఇంకో మాట మీరు అడిగిన ప్రశ్నకి, అండ్ గోయింగ్ దర్ అక్కడ వెళ్ళి చదువుకోవడం ఇంకోటి, టారిఫ్స్ ఇంకోటి, మూడోది మ్యానుఫ్యాక్చరింగ్ అమెరికాలో, దట్స్ అ డిఫరెంట్ సబ్జెక్ట్. మూడు సపరేట్ సబ్జెక్ట్స్ దీంట్లో.